ఆగ్రా కోటలో ఒక వృద్ధుడు భోజనానికి కూర్చున్నాడు. మీరు ఈ దృశ్యాన్ని చూసినప్పుడే మీ గొంతు గట్టిగా ముడిపడుతుంది. ఇది సాధారణ కథ కాదు, ఇది సూటిగా కుట్ర, ప్రజలకి దాచిన ఒక రహస్యం. షాజహాన్ తన కొడుకు తలను వంటపాత్రలో స్వీకరించాడు. ఇది కల్పన కాదు, ఇది చరిత్ర. ఈ సంఘటనే మొదటి సంకేతం. ఇది కుటుంబ యుద్ధం కాదు, ఇది పునర్రచించ చేసిన రాజకీయం, శక్తి కోసం రూపొందించిన పద్ధతి. నూర్ జహాన్ ఒక సాధారణ రాణి కాదు, ఆమె రాజకీయ యంత్రాంగం. ఆమె ఎన్నో వారసత్వ మార్గాలను మార్చింది. ఆమె కుట్రలే చక్రవర్తుల నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఆలోచించండి, ఎందుకు ఖుస్రావును అంధుణ్ణి చేశారు? ఎందుకు దారను బలహీనపరిచారు? ప్రతి చర్య వెనుక గట్టి వ్యూహముంది. ఔరంగజేబు ఒక యోధుడే కాదు, మతాన్ని ఆయుధంగా మార్చాడు. మతాన్ని పురోగమించడానికి కాదు, శక్తిని నిలబెట్టుకోవడానికి వాడాడు. ప్రశ్నించండి, ఎవరు లాభపడ్డారు? ఎవరి పాలన బలపడింది? దారా శిక్షణ, దారాషికోహ్ మరణం, కుటుంబాల మధ్య రక్త సంబంధ ఘర్షణ, ఇవన్నీ పాత వ్యూహాల సంకేతాలు. ఇది అదృష్టం కాదు, ఇది పునరావృతమైన పద్ధతి. ఇది వ్యక్తుల మధ్య యుద్ధం కాదు, ఇది సామ్రాజ్యాన్ని లోపలి నుండి క్షీణింపచేసిన వ్యాధి. చరిత్రను అంధంగా నమ్మకండి, ప్రశ్నించండి, అన్వేషించండి. ఇప్పుడే ఆలోచించండి. ఈ కథ మీలో కొత్త సందేహాలను రేపుతుంది.